వెల్కమ్ టు పోచం లావణ్య కిచెన్. నిమ్మకాయ నిల్వ పచ్చడి. నిమ్మకాయ నిల్వ పచ్చడికి మనం కొలతతో బాగా చూసుకుంటేనే కరెక్ట్గా చట్నీ బాగా వస్తుంది. కాబట్టి టేప్ కొట్టేస్తే ప్లేట్ అనేది జీరో కూడా వచ్చేస్తుంది. ఇలాంటి నిమ్మకాయలు ఇట్లా ఫ్రెష్గా ఉన్నవి తీసుకోవాలి. ఈ నిమ్మకాయలు కడిగి ఫ్రెష్గా చూసుకొని కట్ చేసి పెట్టుకోవాలి ముక్కలు. ఇది ఉప్పు ఎలా కలుపుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు నా దగ్గర నిమ్మకాయలు 488 ఉంది. ఇందులో బై 4 డివైడ్ చేసుకోవాలి. ఇలాంటి నిమ్మకాయలు తీసుకొని ఫ్రెష్గా ఏ సైజులో అయినా పర్వాలేదు, పెద్ద సైజు అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు టాల్ట్ కూడా కొలతతో చూపిస్తున్నాను. ప్లేట్ తీసుకున్నాను కదా, ఇక్కడ 39 వస్తుంది. టేప్ కొట్టేస్తే 0 పాయింట్ రావాలి. అన్ని 0 వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఇప్పుడు టాల్ట్ వేసుకోవడానికి 488 బై 4 డివైడ్ చేస్తే 122 వచ్చేస్తుంది. కాబట్టి ఉప్పు సరిపడా వేసేసుకోవాలి. కొంచెం ఎక్కువైనా పర్లేదు. 122 వచ్చేస్తుంది టాల్ట్. ఈ రెండు తమ కొలతతో తీసుకోవాలి. నిమ్మకాయలన్నీ వాటర్లో కడిగేసుకొని బాగా ఆరిన తర్వాత ఈ పొడుగా సన్నగా కట్ చేసుకోవాలి. ఒకటే సైజులో కట్ చేసుకున్న తర్వాత ఉప్పుని 1/4 చేసుకోవాలి. నిమ్మకాయలు ఎంత ఉన్నా సరే ఆ భాగాన్ని 4 భాగాలు తీసుకోవాలి. ఆ ఒక భాగం తీసుకొని ఉప్పు నిమ్మకాయలో కలుపుకోవాలి. ఒక పావు టీ స్పూన్ పసుపు వేసేసి అది కూడా నిమ్మకాయలో వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. నిమ్మకాయలు ఉప్పు బాగా కలిపేటట్టు చేసుకున్న తర్వాత ఒక సీసా జార్లో తీసుకొని అందులో నిల్వ చేసుకోవాలి. ఈ నిల్వ చేసుకోవడానికి ఒక 10 రోజులు లేదా ఒక నెల రోజులు అయితే నిమ్మకాయ అనేది మెత్తబడి మనం తాలింపు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కాయగా ఉంటుంది, ఒగరుగా ఉంటుంది. కాబట్టి ఒక 15 రోజులు 20 రోజులు నిల్వ చేసుకున్న తర్వాత మనం తాలింపు పెట్టుకోవాలి. ఇలా సీసా జార్లో పెట్టేసుకొని బయటనే ఉంచేసుకోవాలి. ఇలా ఉంచేసుకుంటే మనకి ఎప్పటికప్పుడు పచ్చడి తాలింపు చేసుకోవచ్చు. ఇది 15 రోజులు అయిన తర్వాత నేను ఈ బాటిల్ మీకు చూపిస్తున్నాను. వీడియోలో చూపించినట్టుగా ఇలా జ్యూస్గా వస్తుంది. అలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. మనం తాలింపు చేసుకోవడానికి ఒక తీసి పెట్టేసుకొని అందులో కొద్దిగా రసం కూడా పోసేసుకోవాలి. నిమ్మకాయ నిల్వ పచ్చడి చేసుకోవడానికి ముందుగా పోపు తీసుకోవడానికి సిద్ధంగా చేసుకోవాలి. నిమ్మకాయ ఊరేసి పెట్టుకున్నాను. అలాగే ఎల్లిపాయలు చిన్నగా పొడుగా కట్ చేశాను, లేదంటే మెత్తగా దంచుకోవచ్చు. జీలకర్ర, మెంతుల పొడి, కారం, జీలకర్ర, ఎండుమిర్చి, ఆవాలు, పల్లి నూనె ఇవి తీసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి చిన్న కడాయి పెట్టేసుకోవాలి తాలింపు కోసము. ఈ కడాయి వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసేసుకోవాలి. ఎందుకంటే పచ్చళ్ళకు ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు 1 టీ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, అలాగే ఎండుమిర్చి బాగా వేగనివ్వాలి. ఎండుమిర్చి వేగిన తర్వాత పచ్చిమిర్చి దంచుకున్న పొడుగా కట్ చేసుకున్న ఎల్లుల్లిపాయలు వేసేసుకోవాలి. ఎల్లుల్లిపాయలు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ వేడి మీదనే ఎల్లుల్లిపాయలు కొద్దిగా గోరెచ్చగా రెడ్గా అవుతుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఇవి పూర్తిగా చల్లారించుకోవాలి. తాలింపు చల్లార్చుకున్న తర్వాత మిగిలింది కారము, జీలకర్ర మెంతుల పొడి ఇందులో వేసేసుకొని కలుపుకోవాలి. కారం అనేది మన నిమ్మకాయలతో సరిపడా వేసేసుకోవాలి. జీలకర్ర మెంతులు కూడా కంపల్సరీగా వేసేసుకోవాలి. ఇవి మిక్స్ చేసేసుకొని మనం ఆయిల్లో కారం సరిపడా వేసేసుకోవాలి. లూజు కావాలంటే ఇలా వేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా కారం పడుతుంది, మరీ లూజు ఉంటే బాగోదు. మొత్తం 3 స్పూన్లు వేస్తున్నాను. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ నిమ్మకాయలు ఇందులో వేసేసుకోవాలి. ఊరు పెట్టుకున్న నిమ్మకాయ ముక్కలు. ఈ నిమ్మకాయలు అనేది బాగా నానితే ఇలా మెత్తగా పడుతుంది. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఆయిల్ కారం సరిపడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో ఉప్పు నిమ్మకాయలో కరెక్ట్గానే కొలుపుకున్నాం కదా, మళ్ళా టేస్ట్ చేసుకొని ఉప్పు పడుతుందో లేదో మరొకసారి టేస్ట్ చేసుకోవాలి. మొత్తం వేసేస్తున్నాను. ఇదండి నిమ్మకాయ నిల్వ పచ్చడి. ఇలా తాలింపు పెట్టేసుకున్న తర్వాత కారం అనేది తాలింపు తెచ్చుకొని ఇలా ఎక్కువ రోజులు ఉంటుంది, ఎలాంటి బూది పట్టదు. ఇలా సీసా జార్లలోనే మాత్రమే వాడుకోవాలి. ఇదంతా కలుపుకున్నాం కదా, ఇందులో వేసేసుకోవాలి. ఇదండి నిల్వ నిమ్మకాయ పచ్చడి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. ఇలా సీసా జార్లో ఇలా వేసేసుకోవాలి. ఎప్పటికైనా బూజు పట్టదు కాబట్టి నిల్వ ఉంటుంది, ఎక్కువ రోజులు సంవత్సర పాటు అయినా ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేసుకోవాలి. మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేయండి.